మనిషికి పాపులారిటీ అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఆ యొక్క ఆనందాన్ని ఇచ్చే కారణం ఏమిటి అంటే నలుగురితో గుర్తింపు పొందాలని చెప్పి, నలుగురు తనను మెచ్చుకోవాలని చెప్పి, అదొక పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి అంటే నేను చాలా తెలియగలవాడిని చెప్పి, దాని తర్వాత నాకు చాలా ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, అది నలుగురికి తెలియచేయాలని చెప్పి, అంటే తన యొక్క చుట్టపక్కలు, తన యొక్క ఫ్రెండ్స్ అందరూ చూడాలని చెప్పి, అందుకోసమని చెప్పి ఈ మధ్యకాలం లోపల మీరు చూసే ఉంటారు, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే మీకు వాట్సాప్లో కానీ ప్రతి మెసేజెస్ వాళ్ళ గురించి వాళ్ళ నలుగురికి తమ యొక్క ఆనందాన్ని పంచుకోవాలనుకుంటారు. అందుకోసమని చెప్పి తను ఒక ఫేమస్ కావడం కోసం అని చెప్పి దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మధ్యన ప్రతి వాళ్ళు కూడా సోషల్ మీడియా లోపల పాపులర్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. ఆ కామెంట్స్ లోపల 90% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ ఆ కామెంట్స్ కూడా పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. కానీ ఇన్స్టెంట్గా వాళ్ళు మాట్లాడింది కానీ వాళ్ళు చేసింది కానీ అదొక వైరల్గా అయిపోవాలి అని వీళ్ళు కొన్ని రాంగ్ నెగటివ్ ఇష్యూస్ని తీసుకొని ప్రతిదానికి ఒక నెగటివ్ కామెంట్స్ చేస్తూ పాపులర్ కావాలని చెప్పి ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో కొంతమంది, అది లేదా నెగటివ్ పాపులారిటీ తీసుకొస్తుంది. మీరు నలుగురిలో గుర్తింపు పడ్డా కూడా ఆ గుర్తింపు మీకు పాజిటివ్గా ఉండదు, నెగటివ్గా ఉంటుంది. కొంతమంది వాళ్ళ గ్రూప్లోంచి వాళ్ళని తీసేస్తారు కూడా. అటువంటి వాళ్ళకి సన్నిహితులు తక్కువగా ఉంటారు. అయితే వైరల్ కావాలి అంటే స్లోగా అయినా ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళినప్పుడు ఆ పాపులారిటీ మీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది. ఎప్పుడైతే మీ ఫోకస్ ఒక నెగటివ్ ఇన్ఫర్మేషన్ మీద పాపులర్ కావాలి కనుక అనుకున్నట్టయితే అది తాత్కాలికం మాత్రమే. కొన్నాళ్ల తర్వాత మిమ్మల్ని అందరూ మర్చిపోతారు, మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా మానేస్తారు. అందుకోసమని చెప్పి స్వశక్తితోటి మీరు ఏది కావాలనుకున్నారో మీ ఎనర్జీ అంతా అటు పాజిటివ్ దృక్పథం వైపు పెట్టి ఏ చిన్న విజయం సాధించినా లేకపోతే ఎటువంటి మంచి జరిగినా మీరు ఎప్పుడైతే దాని విషయం లోపల ఒక చిన్న పాజిటివ్ కామెంట్ పెడతారో అప్పుడు మీకు స్నేహితులు, సన్నిహితులు చాలామంది అవుతారు. నెగటివ్గా వైరల్ కాకుండా పాజిటివ్గా వైరల్ అయినప్పుడు మీకు తప్పకుండా అభివృద్ధి జరిగి మీకు సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అండ్ గ్రోత్ అన్నది తప్పకుండా మీ లైఫ్లో వస్తుంది. పేరు ప్రఖ్యాతులు పర్మనెంట్గా ఉండవండి. ఎవ్వరు కూడా ఎవరెస్ట్ ఎక్కినవాడు పర్మనెంట్గా ఉండలేడు. ప్రతివాడు ఎవరెస్ట్ ఎక్కినవాడు మళ్ళీ వాళ్ళు దిగి రావాల్సిందే. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా అది తప్పకుండా మళ్ళీ అది కిందికి వస్తున్నారు. కానీ కింద పడ్డప్పుడు ఏదో కోల్పోయాను జీవితంలో అని ఒక తీవ్ర మనస్తాపానికి గురయ్యి వాళ్ళు ఒక డిప్రెషన్కి కూడా వాళ్ళు చేరేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఇది పర్టికులర్గా సినిమా వాళ్ళల్లో, రాజకీయ నాయకుల్లో, గొప్ప విజయాల్ని సాధించి కొన్ని వేల కోట్లు సంపాదించిన వాళ్ళల్లో ఇటువంటి అభద్రతా భావం చాలా ఎక్కువగా ఉంటుంది. పరిస్థితుల్ని మార్చే ముందర మన యొక్క మనస్థితిని గనక మార్చినప్పుడు మీరు తీవ్ర ఆందోళనకు మీరు గురి కాకుండా ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ విజయం సాధించి ఒక పాజిటివ్గా అంటే నేను చేసే పనిలో ఇంకా దాని లోపల నేను ప్రావీణ్యత సంపాదించి గొప్పవాడిని అవుతాను అని నిరంతరం శ్రమించే వాడికి ఈ పేరు ప్రఖ్యాతుల మీద ఎక్కువగా కేంద్రీకృతం కాకుండా తన పని తని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే విజయం వస్తూనే ఉంటుంది. ప్లాస్టిక్ ఫ్లవర్ డిమాండ్స్ రెస్పెక్ట్, న్యాచురల్ ఫ్లవర్ కమాండ్స్ రెస్పెక్ట్.